హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ అండ్ ఎగ్స్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి సిమ్లోనే ఫ్రై చేసుకోండి. వేసుకున్న తర్వాత కాసింత పుదీనా కూడా అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అవి మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. ఎప్పుడైనా మనకి ఏదన్నా కొత్తగా తినాలనిపించినప్పుడు ఇంట్లో మిగిలిన రైస్తో కానీ, అప్పుడే పెట్టుకున్న వేడి రైస్తో కానీ ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత మనం అందులోకి ఎగ్స్ వేసేసుకుందాం. మనకి ఎగ్స్ క్వాంటిటీ ఎంత అంటే మనం తీసుకునే రైస్ని బట్టి మనం ఎగ్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి రైస్ క్వాంటిటీకి 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఆ ఎగ్స్ని అందులో మంచిగా మొత్తం కలుపుకోవాలండి. మంచిగా అదొక క్రిస్పీగా అయ్యే వరకు దాన్ని ఎగ్ అనేది క్రిస్పీ అయ్యే వరకు మనము దాన్ని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చూడండి, చాలా వేగిపోయింది, ఎగ్ అయితే వేగిపోయిందండి. తర్వాత అందులోకి మనం చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మనము అది కలుపుతూనే ఉండాలండి ఎగ్ని. ఆ తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో ఆ రైస్ అనేది అందులో వేసేసుకుందామండి. నేను ఇప్పుడు తీసుకునే క్వాంటిటీకి ఒక 2 persons ఈజీగా తినచ్చు అండి, పెద్దవాళ్ళు అయితే. రైస్ క్వాంటిటీ చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో, చాలా బాగా వస్తుంది. ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. ఈజీ అండి. మన అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేవి అండి. ఇప్పుడు అందులో రైస్ అంతా వేసేసుకొని మొత్తం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది ప్రాసెస్ అంతా జరగాలండి. ఇప్పుడు నుండి అయితే సిమ్లోనే ఉండాలండి మొత్తం. ఆ తర్వాత మనం కొంచెం కారం, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. మేమైతే మీడియంలో తింటామండి. కారం వేసేసుకొని ఆ తర్వాత ఎంత అయితే అవసరం ఉంటుందో అంత సాల్ట్ వేసేసుకొని రుచికి సరిపడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. అప్పుడే మనకి ప్రతి మెతుకు అనేది హీట్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుంది, చూడడానికి ఎమ్మీగా ఉంది కదండి. ఆ తర్వాత మనం పైనుండి కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. ధనియా పౌడర్ అండ్ వేసుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే పిల్లలకు కాబట్టి నేను గరం మసాలా అవాయిడ్ చేసేస్తున్నానండి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఆ తర్వాత అందులోకి లెమన్ తీసుకోండి. ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ అందులో పిండేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం నోటికి అనేది చాలా టేస్టీ అనేది అనిపిస్తుందండి. ఎప్పుడైనా ఫీవర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మా పిల్లలు అడిగినప్పుడు నేను చేస్తానండి. చాలా బాగుంటుందండి. అంతేనండి, బాయ్.